వెల్ హాయ్ హలో నమస్తే అయ్యా నమస్కారం. అందంతో చేస్తుంది అందరినీ మాయ, అప్పు తీరాగంటాం అమ్మయ్య. ఇప్పుడు వస్తుంది కావ్య. ఇప్పుడు మన నోట్లోంచి అద్భుతాలు ఆణిముత్యాలు జారి పడుతుంటాయి, వాటిని రాసుకోవాలి. ఏ స్టెప్ వేయాలా ఏంటని ఆలోచించే లోపే అసలు ఎర్రగొట్ట వదలు పెట్టారు. మీరు పక్కన ఉన్నారు కాబట్టి నేను అలా చేయగలిగాను. ఇవే తగ్గించుకుంటే మంచిది. నాకెందుకో ఇంకో సాంగ్ కూడా మన ఇద్దరం డాన్స్ చేస్తే బాగుంటది అని అనిపిస్తుంది. అంటే అన్నాడు గాని షూర్, మీతో డాన్స్ చెయ్యను అని ఏ అమ్మాయి అంటారు చెప్పండి. అంతేగా నేను అమ్మాయిల్ని పొగడమే గానీ ఎప్పుడు నన్ను ఎవరు పొగిడింది లేదు. జోక్ చేస్తూ ఉంటాను. ఏంటి మీదరు నాకు తెలియదు అనుకుంటున్నారా? స్ట్రోక్ మీద స్ట్రోక్. ఇవాళ గేమ్ ఆడాలి అని చెప్పానంటే నాకు కొంచెం భయంగా ఉంది. ఎందుకు అంటే నేను అందాన్ని ఎక్కువసేపు చూస్తూ ఉండిపోయి గేమ్ మర్చిపోతా ఉంటాను. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. ఇప్పుడు నేను ఒకేసారి 10 మందికి 10 ఏం మాట్లాడుతున్నావురా? నరాలు లెటర్లు రాశాను. ఎవరి దగ్గర నుంచి రిపేర్ అవట్లా. మెంటల్లీ చచ్చిపోతున్నా. నాకు అసలు మామూలుగా చెప్పండి, మీరు అంటే క్యూలో ఉంటారు. ఆ క్యూ ఎక్కడ ఉంటే నేనే వెళ్ళు. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఇప్పుడు నేను ఏదైనా ఒక అమ్మాయితో కాన్వర్సేషన్ స్టార్ట్ చేయాలి అని చెప్పానంటే ఎలా స్టార్ట్ చేయాలి? మీరు ఆ టెన్షన్ నాకు ఉంది రోయ్. నేను చాలా మందిని ట్రైన్ చేశాను కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఈజీగా నేను ట్రైన్ చేశాను. కానీ డాన్స్ లో మీరు చేసి ఉండరు. అంటే ఏమిటండి మీరు వెల్కమ్ టు సర్కార్ సీజన్ 5. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే నాకు కొన్ని టిప్స్ ఇద్దాం. వెరీ కాంప్లికేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరే అనుకోండి, మిమ్మల్ని వచ్చి ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏం మాట్లాడాలి, అది నేను అడుగుతున్నా. నాకైతే అప్రోచ్ అయితేనే రెడ్ ఫ్లాగ్ లా కనిపిస్తారండి. ఆహా విధాడిందిరా నీతో. ఎలాగో అప్రోచ్ అవ్వరు నన్ను. ఏమీ జరగదండి, సారీ. వచ్చిందండి వయ్యా.